హాయ్ ఫ్రెండ్స్. డబ్బు మాట్లాడే భాష ఒక్కటే. ఇవాళ నువ్వు నన్ను పొదుపు చేస్తే రేపు నిన్ను కాపాడతానని. మనిషి జీవితంలో డబ్బనేది చాలా ఇంపార్టెంట్. ధనం విలువను గుర్తించి దానిని సమర్థవంతంగా వినియోగించుకోవడం జీవితంలో విజయం సాధించడానికి కీలకం. మనం డబ్బుని సరిగ్గా యూజ్ చేసుకుంటే మనం ఫ్యూచర్‌లో మనకెప్పుడు అవసరమైనా కూడా మనకి డబ్బనేది అవైలబుల్‌గా ఉంటుంది. కెరియర్ విషయంలో కావచ్చు, స్టడీస్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, బిజినెస్ చేయాలనుకున్నప్పుడు కావచ్చు. అది మన విజయానికి ఒక పునాదవుతుంది. సరిగ్గా బడ్జెట్ పెట్టడం, సేవింగ్స్ చేయడం, అవసరాలకి ప్రాధాన్యం ఇవ్వడం ఇవన్నీ మనం పాటించాల్సిన విధానాలు. ధనాన్ని సరైన రీతిలో ఉపయోగిస్తే మనకు భవిష్యత్తులో భద్రత మరియు ఆత్మవిశ్వాసం ఉంటుంది. అందుకే డబ్బు సంపాదించడమే కాదు, సంపాదించిన దాన్ని సేవ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సేవ్ చేసి రిచ్ ఎలాగవ్వాలో మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. చాలా కాలం క్రితం బాబిలోన్ అనే సిటీలో అర్కత్ అనే అతను ఉండేవాడు. అతను చాలా మంచివాడు, చాలా దయగలవాడు, చాలా ధనవంతుడు. అందరికీ డబ్బు దానం చేసేవాడు. అతను ఎంత ధనవంతుడంటే, అతను ఎంత దానం చేసినా కూడా అతని డబ్బనేది తరిగేది కాదు. ఒకరోజు తన స్నేహితులు తనను కలవడానికి వస్తారు. అర్కత్, నువ్వు చాలా లక్కీ. నీ దగ్గర చాలా డబ్బు ఉంది. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. మంచి బట్టలు కట్టుకుంటావు. మంచి భోజనం తింటావు. నువ్వేం చేయాలనుకుంటే అది చేయగలుగుతావు. మనమందరం కలిసే చదువుకున్నాం కదా! మనమందరం ఈక్వల్‌గానే ఉండేవాళ్ళం. మరి నువ్వు ఇంత ధనవంతుడివి ఎలా అయ్యావో సీక్రెట్ చెప్పు అని అడిగారు. అర్కత్ నవ్వుతూ, మీరు ఇన్ని సంవత్సరాలు డబ్బు ఎలా సంపాదించాలో సరిగ్గా అర్థం చేసుకోలేదు. యూ ఆల్ నాట్ లెర్న్ ద ట్రూ లాస్ ఆఫ్ మేకింగ్ వెల్త్. నేను ఈ లాస్‌ని ఉపయోగించి ఎలా రిచ్ అయ్యానో చెప్తాను, నేర్చుకోండి. ఈ జర్నీ నేను యంగ్‌గా ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. నేను నా చదువు పూర్తి చేసుకున్నాక చుట్టుపక్కల అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. నాకు మనీ ఎంత ఇంపార్టెంటో అప్పుడే అర్థమైంది. నేను ఎలాగైనా బాగా డబ్బు సంపాదించి రిచ్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాను. నేను స్టోన్ టాబ్లెట్స్ తయారు చేయడం మొదలుపెట్టాను. చాలా నెలలు గడిచినా నాకు ఏ ప్రాఫిట్స్ కనబడలేదు. వచ్చే డబ్బు ఉండడానికి, తినడానికే సరిపోయేది. ఒకరోజు నా దగ్గరకు ఆల్కమిస్ట్ అనే మనీ లార్డ్ వచ్చారు. ఆయన చాలా రిచ్. ఆయన నన్ను స్టోన్ టాబ్లెట్ పైన రాయమని తన పని చెప్పారు. ఈ పని 2 రోజులలో కంప్లీట్ చేస్తే 2 కాపర్ కాయిన్స్ ఎక్స్‌ట్రా ఇస్తానని అన్నారు. ఆయన 2 రోజుల తర్వాత వచ్చారు. కానీ నేను ఆ పని పూర్తి చేయలేదు. ఆయన కోపడ్డారు. కానీ నేను ధైర్యం తెచ్చుకొని, మీరు ఇంత రిచ్ ఎలా అయ్యారో సీక్రెట్ చెప్పండి. నేను మీ పని ఫ్రీగా చేసి పెడతాను. రేపటికల్లా కంప్లీట్ చేస్తాను అని అన్నాను. ఆయన దగ్గరకు వచ్చి, నీ ధైర్యం నాకు నచ్చింది. నేను తప్పకుండా నా సీక్రెట్ చెప్తాను. ముందు నువ్వు నా పనిని పూర్తి చెయ్యి. నేను తర్వాత రోజు ఆయన వచ్చేటప్పటికి తన పనిని పూర్తి చేశాను. ఇప్పుడు మీ సీక్రెట్ చెప్పండి అని అడిగాను. అయితే విను. నేను రిచ్ అవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు ఒకటే అనిపించింది. ఏ పార్ట్ ఆఫ్ వాట్ ఐ ఎర్న్ ఈజ్ మైన్ టు కీప్. నేను సంపాదించే దానిలో కొంత మొత్తం నాకు నేను ఇచ్చుకోవాలి అని డిసైడ్ అయ్యాను. నేను ఆలోచిస్తూ అంతేనా అని అన్నాను. ఆయన నవ్వుతూ అంతే. అందుకే ఒక గొర్రెల కాపరి అయిన నేను నీ ముందు ఒక మనీ లార్డ్‌గా నిలబడగలిగాను. నువ్వు బట్టలు కుట్టేవాడికి డబ్బులిస్తావు. షూస్ చేసేవాడికి డబ్బులిస్తావు. మరి నీకు నువ్వు ఎందుకు డబ్బులు ఇచ్చుకోవు? నువ్వు లాస్ట్ మంత్ సంపాదించిన దానిలో ఎంత సేవ్ చేశావు? లాస్ట్ ఇయర్ ఎంత సేవ్ చేశావు? నువ్వు పిచ్చివాడివి ఆర్కత్. నువ్వు నీ కోసం తప్ప అందరికీ డబ్బులిస్తావు. గుర్తుపెట్టుకో. నువ్వు నీ కోసం సేవ్ చేసే గోల్డ్ కాయిన్ నీకు కాపర్ తెచ్చిపెట్టాలి. ఆ కాపర్ మళ్ళా కాపర్ తేవాలి. అలా నువ్వు సంపాదించే డబ్బు, నువ్వు సేవ్ చేసే డబ్బు నీకు ప్రాఫిట్స్ తెచ్చిపెట్టాలి. ఆ ప్రాఫిట్స్ నుంచి నువ్వు ప్రాఫిట్ సంపాదిస్తూ ఉండాలి. అలా నువ్వు కంటిన్యూయస్‌గా చేస్తేనే డబ్బు సంపాదించగలవు. దీనిని తేలికగా తీసుకోవద్దు. ఈ సీక్రెట్స్ నీతో షేర్ చేసి నీకు ఇవ్వాల్సిన డబ్బు కన్నా ఎక్కువ పే చేస్తున్నాను. నువ్వు సంపాదించే దానిలో కనీసం 10% డబ్బును నీ కోసం సేవ్ చేసుకోవాలి. కీప్ అట్‌లీస్ట్ 10% ఆఫ్ యువర్ ఇన్‌కమ్ విత్ యువర్‌సెల్ఫ్. నువ్వు సేవ్ చేసే మొదటి సేవింగ్ ఒక విత్తనం అయితే, నువ్వు ప్రతిసారి సేవ్ చేసే 10% ఇన్‌కమ్ వాటర్ అవుతుంది. ఈ విత్తనం పెద్దదై ఆ చెట్టు నీడలో నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. నువ్వు ఎంత త్వరగా సేవ్ చేస్తే అంత త్వరగా నీ విత్తనం చెట్టు అవుతుంది అని చెప్పి ఆల్కెమిస్ట్ వెళ్ళిపోయాడు. ఆయన చెప్పినట్టు నేను నా ఇన్‌కమ్‌లో 10% సేవ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు 10% సేవ్ చేయడం పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు. మిగతా ఇన్‌కమ్‌తో నా లైఫ్ సాఫీగా సాగిపోయేది. ఆల్కెమిస్ట్ గారు 1 ఇయర్ తర్వాత నన్ను కలవడానికి, సేవింగ్స్ ఏం చేస్తున్నావు? నువ్వు ఈ 1 ఇయర్ సేవ్ చేసిన దానిని ఏం చేశావు? అని అడిగారు. నేను ఆ డబ్బును నా ఫ్రెండ్‌కిచ్చాను. అతను వేరే దేశం వెళ్తున్నానంటే అక్కడ జెమ్ స్టోన్స్ కొని తెమ్మని చెప్పాను. ఆ జెమ్ స్టోన్స్‌ను ఇక్కడ బాబిలోన్‌లో అమ్మి ప్రాఫిట్ సంపాదించాలనుకుంటున్నానని చెప్పాను. దానికి ఆయన సంతోషించి, నీ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడు అని అడిగారు. అతను ఒక కన్‌స్ట్రక్షన్ వర్కర్. ఇల్లు కట్టడం అతని పని అని చెప్పాను. దానికి ఆయన నన్ను తిట్టి, ఒక కన్‌స్ట్రక్షన్ వర్కర్‌కి జెమ్ స్టోన్స్ గురించి ఏం తెలుస్తుంది? నువ్వు గోల్డ్ స్మిత్‌ని పంపవలసింది.
సరే, ఏ మనిషి అయినా తప్పు చేసిన తర్వాతే తన తప్పులను సరిదిద్దుకుంటాడు. ఈ తప్పు మళ్ళా జరగకుండా చూసుకో. మళ్ళా సేవింగ్స్ మొదలుపెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పినట్టుగానే జరిగింది. నా ఫ్రెండ్ మోసపోయాడు. ఫేక్ జెమ్ స్టోన్స్ పట్టుకువచ్చాడు. నా సేవింగ్స్ వేస్ట్ అయ్యాయి. నేను మళ్ళీ సేవ్ చేయడం మొదలుపెట్టాను. ఈసారి ఆల్కెమిస్ట్ 1 ఇయర్ తర్వాత మళ్ళా వచ్చారు. నేను కాపర్ కొని వాటిని వెపన్స్ చేసేవాడికి ఇచ్చి వచ్చిన ప్రాఫిట్ గురించి చెప్పాను. ఆయన ఆ ప్రాఫిట్ ఏం చేస్తున్నావని అడిగారు. నేను మంచి వైన్, మంచి బట్టలు, హార్స్ కార్ట్ కొనుగోలు చేశానని చెప్పాను. దానికి ఆయన నవ్వుతూ, నువ్వు నీ మొక్కని చెట్టు కాకముందే నరికేస్తున్నావు. నువ్వు నీకు వచ్చిన ప్రాఫిట్‌ని కూడా సేవ్ చేస్తూ దాని నుండి లాభం సంపాదించగలిగితే నీ మొక్క వృక్షం అవుతుంది. ఒక సమయం వస్తుంది. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా నీ డబ్బు తరగదు. అంతవరకు నువ్వు వెయిట్ చేయాలి. సేవ్ చేస్తూ పోవాలి. ఈసారి ఆల్కెమిస్ట్ 2 ఇయర్స్ తర్వాత వచ్చారు. నేను అనుకున్న గోల్ ఇంకా రీచ్ కాలేదు. కానీ నా సేవింగ్స్ నుండి ప్రాఫిట్స్, ఆ ప్రాఫిట్స్ నుంచి ప్రాఫిట్ ఎలా ఎర్న్ చేయాలో నేర్చుకున్నానని చెప్పాను. ఆయన సంతోషించి తన బిజినెస్‌లో నన్ను పార్ట్నర్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా నేను ఏ స్టేజ్‌లో ఉన్నానో. ఇదే నా అని తన స్నేహితులతో చెప్పారు. ఈ స్టోరీ నుండి మనం 3 విషయాలు నేర్చుకున్నాం. ఫస్ట్‌ది, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనం సంపాదించిన దాంట్లో అట్‌లీస్ట్ 10% అయినా మనం సేవ్ చేయాలి. సెకండ్‌ది, సీక్ అడ్వైస్ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ కంపీటెంట్ టు గివ్ ఇట్. మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు అది సాధించిన వారి నుండి అడ్వైస్ తీసుకోవడం మంచిది. మూడవది, మేక్ యువర్ గోల్డ్ వర్క్ ఫర్ యూ. నువ్వు సేవ్ చేసిన దాని నుండి కంటిన్యూస్‌గా డబ్బు, ప్రాఫిట్స్ తేవాలి. నీ డబ్బు నీ కోసం పని చేయాలి. ఈ 3 విషయాలు నువ్వు పాటించగలిగితే రిచ్ అవ్వగలుగుతావు. నేను ఈ పాయింట్స్ 'ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బేబీ లోన్' బుక్ నుండి షేర్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు మీ డబ్బు ఎలా సేవ్ చేస్తారో కమెంట్స్‌లో పంచుకోండి. మరియు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.